ఏప్రిల్ 14వ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారికి 100% సాయంత్రం 4 తరువాత 4 సంఘటనలు జరుగుతాయి. అయితే సాయంత్రం 4 తరువాత శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి. ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9014105443. ఎలాంటి 4 సంఘటనలు కుంభరాశి వారికి జరుగుతాయి? కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ రాశి వారికి ఎలాంటి 4 సంఘటనలు జరుగుతాయో పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచివారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కల్మషం అనేది ఉండదు. కల్మషం లేని మనసులుగా అంటే మనుషులుగా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉన్నటువంటి మనుషులుగా కూడా వీరు పేరుని తెచ్చుకుంటూ ఉంటారు. సమాజంలో సైతం వీరికి మంచి పేరు అనేది ఉంటుంది. వీరు చేసినటువంటి మంచి పనులను పొరపాటును కూడా ఇతరులతో చెప్పుకోవడానికి వీరు అస్సలు ఇష్టపడరు. అంటే వీరు ఏ మంచి చేసినా సరే అది ఏదో ఒక రూపంలో మంచి జరగాలి అనుకుంటారు వీరికి. అంతే తప్ప అందరికీ వీరు చేసినటువంటి మంచి తెలియాలి అనేటటువంటి దాంట్లో మాత్రం వీరు అస్సలు జీవించరు. వీరికి ఉన్న దాంట్లో సగమైన దానం చేస్తారు. దాన గుణం అధికంగా చేస్తారు. అయితే దాన గుణం కలిగినటువంటి వ్యక్తులు దాన ధర్మాలు చేయటంలో ఏమాత్రం కూడా వెనకాడరు అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా సమాజం మద్దతుగా ఉంటుంది. అంటే ఆ వ్యక్తులు చాలా మంచివారు అన్నట్టుగా ఆ వ్యక్తుల వైపుగా ఎక్కువగా మాట్లాడడానికి కూడా సమాజం ఉంటూ ఉంటుంది. అలానే వీరు చేసినటువంటి మంచి కూడా ఖచ్చితంగా వీరికి మంచి ఏదో ఒక రూపంలో వస్తుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేటటువంటి వ్యక్తులు. జీవితం కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. జీవితంలో ఉన్నటువంటి కష్టాలు సైతం తొలగిపోతాయి. ఇక కుంభరాశి వారి విషయానికి వస్తే చాలా మంచి వ్యక్తులు. అలానే వీరికి ఈ సమయంలో మాత్రం 4 సంఘటనలు తప్పకుండా జరుగుతాయి. అలానే ఈ 4 సంఘటనలు సాయంత్రం 4 తరువాత మాత్రం మీకు అందుతాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఎలాంటి 4 సంఘటనలు జరుగుతాయి? ఇంతకీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి సంఘటనలు జరుగుతాయి? గోచారం ఎలా ఉంది అంటే కనుక వీరికి గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. తద్వారా వీరు ఈ సమయంలో ఏది చేసినా సరే కలిసి వస్తుంది. అలానే 4 సంఘటనలు కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయి. 4 సంఘటనలు 100% జరుగుతాయి. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా నలుగురిలో ఉన్నప్పుడు కూడా మీరు చాలా అంటే ఎలా నడుచుకోవాలి, నడక నడవడిక అనేది చాలా బాగా అంటే తెలుసు మీకు. సమాజంలో ఎలా ఉండాలి, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి దానిపైన పూర్తి అవగాహన అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు పూర్తి అవగాహనతో కూడా నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు అంటే పూర్తి అవగాహనతో నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. అలానే దానిపైన అవగాహన లేకుండా ఎప్పుడూ కూడా మీరు ఉండరు. ఏది చేసినా పూర్తి అవగాహనతో పనులను చేస్తూ ఉంటారు. తద్వారా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. అనుకూలంగా కూడా మీకు గోచారం ఉంటుంది. అదేవిధంగా మీరు ఏది చేసినా సరే కలిసి రావాలి అని కోరుకుంటారు. అంటే కలిసి రావాలి అనే దానికంటే హార్డ్ వర్క్తో కూడా మీరు విజయాలను పొందుతారు అని చెప్పుకోవచ్చు.
అయితే ఏదైతే మధ్యలో ఆగిపోయినటువంటి పనులు ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా మీకు మధ్యలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకు వస్తాయి. మీకున్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. మధ్యలో ఏవైతే పనులు ఆగిపోయి ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ముందుకు సాగిపోతాయి. ఒక పనిని మొదలుపెట్టి మధ్యలో ఆపేసి ఇలాంటి మీకు ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా పనులన్నీ కూడా వస్తాయి. అంటే పనులు ముందుకు వస్తాయి. కొన్నిసార్లు మాత్రం ఈ రాశి వారు అంటే కొన్ని ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆచితూచి ఆలోచించకుండా నిర్ణయాలను తీసుకోవటం వల్ల వీరికి మాత్రం కొంత ఆలోచన విధానం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అదెలా అంటే వీరికి ఎలా అయితే గ్రహాలు అనుకూలంగా ఉండకపోవటం వల్ల గ్రహాలు వీరిపైన అనుకూలంగా లేకుండా ప్రభావాలు ఎలా అయితే చూపిస్తూ ఉంటాయో అలానే వీరి మనస్తత్వం కూడా ఎప్పటికీ అప్పుడు మారుతూ వస్తుంది. వీరి యొక్క ఆలోచన విధానం కూడా అలానే మారుతూ వస్తుంది. ఇంకా కొంతసేపు ఏమో ఒక పనిని ఖచ్చితంగా 100% ఎలాగైనా చేయాలి, ఎలాగైనా సాధించాలి అనేటటువంటి ఒక గట్టి పట్టుదలతో ముందుకు సాగిపోతారు. మళ్ళీ కొంత సమయం కాగానే ఆ పనిపైన పూర్తిగా శ్రద్ధే ఉండదు. ఇక మళ్ళీ చేద్దాంలే అన్నట్టుగా లైట్ తీసుకుంటారు. అంటే అప్పుడే స్ట్రాంగ్గా ఆలోచిస్తారు, అప్పుడే లైట్ తీసుకుంటారు. అలా కాకుండా ఎప్పుడు ఒకే ఎనర్జీతో ఎప్పుడు ఒకేలాగా యాక్టివ్గా ఆలోచించాలి. అంటే మీరు ఫస్ట్ ఎంతైతే యాక్టివ్తో ఈ పని ఇలా చెయ్యాలి, పూర్తి చేయాలి అనేటటువంటి దాంట్లో ఉన్నారో నెక్స్ట్ అంతే అంటే ఫైనల్ వరకు కూడా అలానే ఆలోచించి దానికి తగినట్టుగా శ్రమ పడితే గనక తప్పకుండా ఫలితం అయితే ఉంటుంది. ప్రతిఫలాన్ని తప్పకుండా పొందుతారు అని చెప్పుకోవచ్చు. ఇక ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు. అంటే ఒకటి ఇది సాధించాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి అనుకుంటూ ఉంటారు. ఇక తర్వాత వెంటనే ఒకరు వచ్చి ఏదో చెప్పగానే ఇక ఆ నిర్ణయాన్ని మానేసుకుంటారు. అంటే వీరి సొంత నిర్ణయాన్ని మానేసుకొని ఇతరులు చెప్పిన దాని వైపు షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా మీ సొంత నిర్ణయాలని తీసుకోవాలి. అప్పుడే మీరు జీవితంలో పైకి ఎదుగుతారు. మీ సొంత నిర్ణయాలే మీకు బాగా కలిసి వస్తాయి. అవే మీకు శుభవార్తలను కూడా తెచ్చిపెడతాయి. విజయానికి కూడా సంకేతంగా మారుతాయి. విజయం రావటానికి కూడా మీ సొంత ఆలోచనలే ఇంపార్టెంట్. ఇలా మీరు ఏదైతే ఆలోచన విధానాన్ని మీ సొంత ఆలోచన విధానాన్ని అమలుపరుస్తారో అప్పుడే మీకు బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. వీరు ఎన్నో రకాలైనటువంటి అవమానాలను అలానే ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలను సైతం ఎదుర్కొని ఉన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా సరే గట్టిగా నిలబడుతూ ఉంటారు. అలానే కొన్నిసార్లు ఎవరితో చెప్పుకోలేక తమలో తామే బాధపడుతూ తమలో తామే కూర్చొని ఎంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశిలో. అయినా సరే ఇలా తమలో తామే బాధపడుతూ ఎవరితో చెప్పుకోలేక తమ సమస్యలు ఎలా తీరుతాయా అని మనస్సులో అనుకుంటూ ఉంటారు. అలా తమ ఎంత సమస్యలకి గురి అయినప్పటికీ గట్టిగా ధైర్యంగా నిలబడుతూ ఉంటారు. మరి అలాంటి కుంభరాశి వ్యక్తులకి ఈ సమయంలో ఎలాంటి 4 సంఘటనలు జరుగుతాయో తెలుసుకుందాం. మధ్యలో వీరు ఎప్పుడు ఒక పనిని ప్రారంభించి ఆపేసి ఉన్నారో ఆ పని అనేది ఖచ్చితంగా ఈ సమయంలో ముందుకు వస్తుంది. ఆ పనిలో 100% కూడా ఈ సమయంలో విజయాన్ని పొందుతారు. అలా ఆగిపోయినటువంటి పని ఖచ్చితంగా ఈ సమయంలో ముందుకు వస్తుంది. తద్వారా వీరికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటి పని ఈ సమయంలో పూర్తవటం వల్ల చాలా సంతోషపడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరికి ఎప్పటి నుండో అనుకున్నటువంటి ఒక విషయంలో కూడా పాజిటివిటీ వస్తుంది. అంటే ఎప్పటి నుండో ఒకటి మనస్సులో అనుకుంటూ ఉంటారు, అది అవుతుందా లేదా అన్నట్టుగా ఉంటారు. కానీ అందులో కూడా మీరు శుభవార్తను వింటారు. అలానే ఆస్తికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా సరే ఆస్తికి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోయి ఆస్తి అనేది మీకు రావటం కానీ ఆస్తి విషయంలో మీరు శుభవార్తలు వినటం కానీ ఆస్తికి సంబంధించినటువంటి వాటిల్లో మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందటం కానీ జరుగుతుంది. ఇలా ఆస్తికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా సరే ఖచ్చితంగా కూడా అందులో మీరు శుభవార్తలు వింటారు, శుభ ఫలితాలను పొందుతారు. అలానే అందులో మీరు ఎలాంటి సమస్యలు కూడా లేకుండా సంతోషంగా కూడా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఇలా ఆస్తికి సంబంధించినటువంటి సమస్యలు కూడా తొలగిపోయి ఆస్తి కూడా మీకు సొంతమయ్యే అవకాశం అయితే ఉంటుంది కుంభరాశి వారికి. అలానే మీకు వివాహాది శుభకార్యాలే కాకుండా నూతన ఎవరైతే పాత స్నేహితులు ఉన్నారో
పాత బంధువులు ఉన్నారో వారు మీకు చాలా రోజుల తర్వాత కలిసే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. ఇక అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా శుభవార్త అనేది ఏదో ఒకటైతే వస్తుంది. ఆ శుభవార్త అనేది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా ఇంకాస్త మెరుగుపరుస్తుంది అని చెప్పుకోవచ్చు. ధన లాభం అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వ్యవహారాలకు ధన లాభం ఉన్నాయి. మీ యొక్క మీరు చేసేటటువంటి ప్రతి పాదనలకు మీరు ఏదైతే ప్రతిపాదన చేస్తున్నారో ఆమోదం లభిస్తుంది. వ్యతిరేకులు అలానే సన్నిహితులు అవుతారు. వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వారు మీకు సన్నిహితులు అవుతారు. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు కూడా అధికమవుతాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. డబ్బుకు ఇబ్బంది అనేది ఖర్చులు విపరీతంగా పెరిగినప్పటికీ డబ్బు కూడా అంతే ఎక్కువగా ఉంటుంది కనుక ఇబ్బంది అయితే ఉండదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. శుక్రవారం కొందరు మీపైన చెడు ప్రయోగాలు చేసే అవకాశం ఉంటుంది కనుక శుక్రవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. మీ నుంచి కొన్ని విషయాలు సేకరణకు కొందరు ప్రయత్నిస్తారు. మీరు రహస్యంగా ఉంచుకుంటూ ఉంటారు. రహస్యంగా కొన్ని దాచుకున్నటువంటి విషయాలను ఇతరులు పొందాలి, ఆ విషయాన్ని పొందాలి అని అనుకుంటూ ఉంటారు. మనస్ఫూర్తిగా మీరు ఎక్కువగా మంచిగా ఉండండి, మంచిగా మెలగండి, ధైర్యంగా ఉండండి, అలానే జాగ్రత్తగా కూడా ఉండండి. నూతన పెట్టుబడులపై దృష్టి పెడతారు. అంతేకాకుండా మీకు సంస్థల స్థాపనలకు అనుమతులు కూడా మంజూరవుతాయి. అంతేకాకుండా మీకు తరచూ కూడా మీ ఇష్టమైన వారితో సంభాషిస్తూ ఉంటారు. నిరుద్యోగులకు కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి, అధికారులకు మంచి హోదా మార్పులు కూడా ఉంటాయి. వ్యాపారస్తులకు ప్రోత్సాహం అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులకి లాభం కూడా అధికంగా ఉంటుంది. చిన్న వ్యాపారులకి కూడా ఆదాయ అభివృద్ధి జరుగుతుంది. విద్యార్థులకి కూడా అత్యంత ఉత్సాహంగా అత్యంత ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు కూడా సందర్శిస్తారు కుంభరాశి వారు. ఇక ఈ రాశి వారికి తిరుగులేనటువంటి రాజయోగం అయితే పడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలాంటి 4 సంఘటనలు సాయంత్రం 4 తర్వాత తెలుస్తాయి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.